దేవుళ్లకు మనుషులను చూసే పని తక్కువైందని పుసుక్కున్న వాళ్ళు జనాలకేమన్నా వరాలు ఇస్తే మమ్మల్ని మర్చిపోతారు అనుకున్నారో ఏమో లీడర్లు. వాళ్ళు తిట్టుకొని తీర్పు చెప్పుమని గుళ్ళకు పోయి దేవుళ్ళ తాన తెంపులాట పంచాయతీ పెడతారట. మరి గిట్లా దేవుళ్ళకే పని పెడుతున్న పవిత్రమైన లీడర్లు ఎవలా అంటే చూడుర్రి. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి మేము మాట్లాడుకునేది విన్నావు. లీడర్లు సినిమా యాక్టర్ల ఫోన్లు దొంగసాటుగా ఇనుడు ఎంత పెద్ద తప్పు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ స్టీరింగ్ లీడరు కేటీఆర్ వాళ్ళ ఇంటి ఆమె పిల్లలతోటి పిక్నిక్ వచ్చినట్టు మొత్తం ఇంటిలి పాది గుళ్ళకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయలేదని దేవుని మీద ప్రమాణం చేయాలంటున్నాడు పువ్వు పార్టీ లీడరు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇనుర్రి. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం. తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు, నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఇగో దానికి బీఆర్ఎస్ లీడరు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏమంటున్నాడో ఇనోర్రి. రాజకీయాలలో సమాధానం లేని వాళ్ళు, తప్పించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గుళ్ళు వీళ్ళు ప్రమాణాలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు మనం చాలా చూసినాం. డేట్లు తారీఖులు పెట్టిండు, అన్ని పెట్టిండు, దస్తావేజులు ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేశారో మనకు తెలుసు. అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళే. ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళే దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు. వీళ్ళు ఉంటే అట్లా మాట్లాడారు. వాస్తవానికి వస్తాడా బండి సంజయ్ పొమ్మని ఏ గుడికి పోయి పిల్లలు తీసుకొని పోయి, ఆయనకు మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనవరాలు ఉన్నారో తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ చేయించిండు అని చెప్పి కేటీఆరే ఈ ట్యాపింగ్ చేయించిన ప్రమాణం చేయమంటే బండి సంజయ్ చూద్దాం. ఎందుకు చెత్త మాటలు, చెత్త ముచ్చట్లు? ఏదైనా ఉంటే బాధ్యత అయితే ఉండాలి, బాధ్యత మాటలు ఉండాలి తప్ప ఈ చిల్లర మాటలు, బూతు మాటలతోని ప్రజల కడుపులు నిండవు. ఇది రాజకీయాల్లో పనికొచ్చాయి. ఇన్నారుల్లా దేవుళ్ళ మీద నమ్మకం లేని వాళ్ళకి ఇట్లా ప్రమాణాల ముచ్చట మాట్లాడతారు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు మస్తు చూసినాం. బండి సంజయ్ వాళ్ళ ఇంట్లో అందరినీ తీసుకుపోయి గుడిలో ప్రమాణం చేస్తాడా? అవన్నీ చిల్లర మాటలు అంటున్నాడు జగదీష్ రెడ్డి. మరి బండి సారేమో ఇంట్లో అందరినీ తీసుకొస్తా, ఆయనను కూడా తీసుకురమ్మను, ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ప్రమాణం చేయమను అనబట్టే. ఈయనేమో నువ్వు చేస్తావా అనబట్టే. మరి ఊకే ఈ లొల్లెందుకు? ఓ పారి అందరు జనాలు చూడంగా నిజంగానే ఇద్దరు ఇంటోళ్ళని తీసుకొని గుళ్ళకు పోయి ప్రమాణం చేసి చూపియ్యుర్రి. అయినా లీడర్లను చూసి వీళ్ళని నేనే తయారు చేసినా అని బాధపడి దేవుడు కూడా బయటికి పోతాడు కావచ్చు అంటున్నారు ఈ కథ అంతా చూసిన వాళ్ళు. అయినా ఊరుగాలి ఒకడు ఏడుస్తే ఊసుగాన్లోడు ఇంకోదానికి ఏడ్చినట్టు ఓ దిక్కు వానలకు ఇండ్లు మునిగి జనాలు యూరియా దొరకక రైతన్నలు ఏడుస్తుంటే ప్రతిపక్షాలు చేసే పని గిదా అని నోరు కొట్టుకుంటున్నారు ముచ్చటిన్నోళ్ళు.